మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అని సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ సిరీస్లో భాగంగా మీరు ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్లో భాగంగా డోర్వే టెక్నిక్ అనేది ఒకటి వింటూ ఉన్నాను నేను. ఆ టెక్నిక్ ఏంటి, దాని గురించి కూడా మాకు వివరిస్తారా? ఖచ్చితంగా విరాట్. సో మనకు చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. కొంతమందికి ఒక టెక్నిక్ చేస్తే నాకు చాలా పవర్ఫుల్ అనిపించింది, నాకు బాగా అనిపిస్తుంది, ఐఎమ్ గెటింగ్ ద చేంజెస్ అంటారు. సో మనకు చాలా టెక్నిక్స్ని మనం పాటించవచ్చు. బట్ మనం దేనికి ఎక్కువగా వైబ్రేట్ అవుతున్నామో ఆ టెక్నిక్స్ని చూస్ చేసుకోవాలి. అందులో భాగమే ఇది డోర్వే ట్రిగ్గర్ టెక్నిక్. కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు నేను 555 చేయమన్నాను అనుకోండి విరాట్. చేయమన్నప్పుడు రాస్తున్నప్పుడు నాకు వేరే థాట్స్ వస్తున్నాయి మేడం. 55 టైమ్స్ రాయాలంటే మినిమం ఒక 10 to 15 minutes పడుతుంది అఫర్మేషన్. సో అలా రాయాలన్నప్పుడు వేరే థాట్స్ వస్తున్నాయి, నేను చేయలేను ఇంత అలా అని అంటుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు చాలా సులభంగా ఉండేటివే నేర్పిస్తుంటాం. లైక్ మిర్రర్ టెక్నిక్, పిల్లో టెక్నిక్స్ అని ఇలాంటివి నేర్పిస్తాం. ఇవి ఎంత ఈజీనో డోర్ ట్రిగ్గర్ వే టెక్నిక్ కూడా అంతే ఈజీ. పేరులోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. డోర్ మనము ఇంట్లో ఉన్నప్పుడు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి, ఇంటి నుంచి బయటికి లేదా లోపలికి వస్తూ ఉంటాం కదా, అప్పుడు మనం చేయాల్సిన మేనిఫెస్టేషన్ టెక్నిక్, దాన్నే డోర్వే ట్రిగ్గర్ టెక్నిక్ అని అంటూ ఉంటాం విరాట్. సో ఇది కొద్దిగా మనకు 2 cup మేనిఫెస్టేషన్ లాగే ఉంటుంది ఇది కూడా. సో ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీరు ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి వెళ్తున్నారు మీ ఇంట్లో. సో మీరు డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం మీకు ఏ సిచ్యువేషన్ ఉందో అదంతా కూడా విజువలైజ్ చేసుకోవాలి. నాకు డబ్బులు లేవు, చాలా అధికంగా లోన్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు ఎలా ఈ సిచ్యువేషన్ అనుకూలంగా నాకు మారుతుంది అనే ప్రస్తుతం మీ సిచ్యువేషన్ని విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం దీన్ని ఏం మార్చలేము మనం, ఎందుకంటే అది మీ ఫ్యాక్ట్, మీ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఆ యాక్సెప్టెన్స్కి రావాలి. మనం ఏం చేస్తామంటే యాక్సెప్టెన్స్ చెయ్యం. యాక్సెప్టెన్స్ చేయకుండా ఇంకేం చేస్తామంటే బాధ, భయము, స్ట్రెస్, టెన్షన్ పెరిగిపోతుంది విరాట్. సో ఇక్కడ డోర్వే ట్రిగ్గర్ దగ్గర మనము ఆ స్ట్రెస్, టెన్షన్ పడే బదులు, సరే నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మనం యూనివర్స్కి సరెండర్ చేస్తాం. మన సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైనా ఎందుకు యాక్సెప్ట్ చేయమంటాము అంటే, మీరు చెయ్యకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే మీకు అది ఇంకా ఎక్కువగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు మనం మైండ్ ఎలా ఉంటుందంటే, ఏదైతే చెయ్యొద్దంటామో అదే చేస్తాం. ఇప్పుడు ఏదైనా రూల్ మనకు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇది వద్దు అన్నాం అనుకో, మనం అదే చేస్తాం. ఎందుకు చేయకూడదు అని. ఇక్కడ చాలామంది అంటే యంగ్స్టర్స్ ఒకవేళ వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అని చెప్తారు. ఏమవుతుంది ఇదంతా అంత ఊరికే తూచా అని అంటారు. వాళ్ళు చూస్తారు, కానీ దాన్ని కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ఉంటుంది. కానీ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటాను, మనం ఏదైతే వద్దు అనుకుంటామో దాని మీద ఫోకస్ చేస్తాం. వద్దు అనే దాని మీద చేస్తున్నప్పుడు మనం అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అందుకోసమే మనము మన ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే నాకు ఇది ఉంది, లోన్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, నేను ఇది యాక్సెప్ట్ చేయాలి. సో డోర్ తీసి మీరు అది యాక్సెప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీ ప్రజెంట్ రూమ్ని ఇదంతా కూడా మీకు మీ కరెంట్ సిచ్యువేషన్. డోర్ తీసి మళ్ళీ మీరు ఇంకొక రూమ్కి వెళ్తారు, ఇంకొక ప్లేస్కి వెళ్తారు. అక్కడ మీరు విజువలైజ్ చేసుకోవాలి మీ కోరికలన్నీ కూడా నెరవేరినట్టు. హై వైబ్రేషన్స్కి మూవ్ అవ్వాలంటే ఇక్కడ లోన్స్, అక్కడ అబండెంట్ మనీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్, మీకు నచ్చిన లగ్జూరియస్ లైఫ్ అన్నీ కూడా మీరు అక్కడ విజువలైజ్ చేసుకుంటారు. అంటే ఈ లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్స్కి వెళ్తారు. సో మీకు ఇది ఎక్కువ టైం పట్టదు. బట్ మీరు డోర్ తీసినప్పుడల్లా, వెళ్ళినప్పుడల్లా, చేస్తున్నప్పుడల్లా మీరు పదే ఇదే చేస్తున్నట్లయితే మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి వెళ్తారు, లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్స్కి వెళ్తారు. సో సిమిలర్గా మనం 2 cup మేనిఫెస్టేషన్ మెథడ్ అంటాం. ఒక కప్లో వాటర్, నాకు జాబ్ లేదు, మార్నింగ్ మనము జాబ్ ఉంది అనేసి ఆ వాటర్ వేసుకొని ఆ వాటర్ని తిని, సిమిలర్లీ ఇది కూడా అంతే. కాకపోతే డోర్ తీసేటప్పుడు ప్రస్తుతానికి మన సిచ్యువేషన్ అంతా తీసుకొని బాగాలేదని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం. డోర్ తీసి ఓపెన్ అవ్వగానే మనము మనకు కావాల్సిన లైఫ్ని విజువలైజ్ చేసుకొని హై వైబ్రేషన్స్కి మూవ్ అవ్వడం. సో ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే రోజులో అన్నిసార్లు చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. సో మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా యూనివర్స్
ఆపర్చునిటీస్ ఇవ్వడం, అవకాశాలు ఇవ్వడం అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదే డోర్వే ట్రిగర్ టెక్నిక్. ఈ మేనిఫెస్టేషన్ చాలా సులభం. మీకేం పెన్ అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఉన్న స్టేట్ నుంచి మీకు కావాల్సిన స్టేట్కి తీసినప్పుడల్లా ఊహించుకుంటే సరిపోతుంది. దీన్నే డోర్వే ట్రిగర్ టెక్నిక్ అంటారు. చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే మీ వైబ్రేషన్స్ ఇన్స్టెంట్గా మారుతాయి ఈ టెక్నిక్ వల్ల. అఫర్మేషన్స్ రాయడం వల్ల మీకు టైం కొంచెం పడుతుంది, బట్ ఇదేంటంటే మీరు కంటిన్యూస్గా చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అంటే ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేనిఫెస్టింగ్ ప్రాసెస్ అనేది మైండ్లో ఉండాలి, అండ్ వాళ్ళు మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్న కూడా క్లారిటీ ఉండాలి. ఎస్. అండ్ ఇలాగే చాలా విషయాలు మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్లో చేయాల్సినవి చేయకుండా ఉండడం వల్ల మిస్టేక్ అయ్యి అది మేనిఫెస్ట్ అవ్వకుండా ఉండిపోతుంటాయి కదా మ్యామ్. అలాంటి విషయాలు ఏ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు? మనకు మన వర్క్ షాప్స్ ఉన్నాయి విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ది ఉంటుంది, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటుంది, మనీ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకు అసలు మీకు ఎందుకు ఇలా నెగిటివ్ థాట్స్ అట్రాక్ట్ అవుతున్నాయి, మీరు ఎప్పుడు కూడా మీ ఎనర్జీస్ని పాజిటివ్గా పెట్టుకోవడానికి మీ ఆరాస్, మీ చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో చక్ర బ్యాలెన్సింగ్ వర్క్ షాప్ కూడా ఉంటుంది. చక్ర బ్యాలెన్సింగ్ ఒక్క వర్క్ షాప్ మీరు అటెండ్ అయినట్లయితే మీకు మీ మేనిఫెస్టేషన్స్కి అతి చేరువ చేస్తుంది. సో మనకి ఇలా అన్ని కాన్సెప్ట్స్ మీద కూడా వర్క్ షాప్స్ అనేది వస్తూనే ఉంటాయి విరాట్. సో ఆ క్లాస్లో మీకు అధికంగా నాలెడ్జ్ అనేది వస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే ఆ వర్క్షాప్ మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇది కాకుండా మ్యామ్తో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు, మ్యామ్ని కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.